Hi, all. Welcome to our channel. Myself, Madhavi. టుడే సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్‌కి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. సో, ఆ క్వశ్చన్ ఏంటి అంటే, బి ట్రాన్స్‌ఫర్స్ సమ్ అమౌంట్ టు ఈస్ నైస్. ఇఫ్ షీ ఈజ్ విల్లింగ్ టు డిజర్ట్ హర్ హస్బెండ్, డి ఈజ్ ద ట్రాన్స్‌ఫర్ వాలిడ్. అంటే ఏమిటి అని అడిగారు. సో, వాటి గురించి మనము టుడే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి అంటే, ఈ సందర్భంలో బి తన మేనకోడలుకు కొంత మొత్తాన్ని బదిలీ చేసింది. ఆమె తన భర్త డిని విడిచి పెట్టడానికి సిద్ధంగా ఉండడంపై ఆంక్షను కలిగి ఉంది. ఈ రకమైన షరతు ఆస్తి బదిలీకి షరతు వర్గంలోకి వస్తుంది మరియు చట్టపరమైన సూత్రాల ఆధారంగా ముఖ్యంగా ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం 1872 మరియు ఆస్తి బదిలీ చట్టం 1882 కింద దాని చెల్లుబాటును మనం విశ్లేషించాలి. చట్టపరమైన విశ్లేషణ ఫస్ట్ వన్ వచ్చేసి షరతులతో కూడిన బదిలీల చెల్లుబాటు. ఆస్తి బదిలీ చట్టం 1882 ప్రత్యేకంగా సెక్షన్ 10 ప్రకారం ఆస్తి బదిలీ చెల్లుతుంది. దానికి జోడించిన షరతు చట్టవిరుద్ధం, అనైతికం లేదా ప్రజా విధానానికి విరుద్ధంగా ఉంటే తప్ప మేనకోడలు తన భర్తను విడిచిపెట్టాలి. అంటే ఆమె వైవాహిక బాధ్యతలను విడిచిపెట్టాలి అనే షరతు చాలా సమస్యాత్మకమైనది. ఎందుకంటే దీనిని అనైతికంగా మరియు ప్రజా విధానానికి విరుద్ధంగా పరిగణించవచ్చు. సెకండ్ వన్, ప్రజా విధానానికి విరుద్ధమైన పరిస్థితులు. వివాహ ప్రమాణాలను ఉల్లంఘించమని లేదా జీవిత భాగస్వామిని విడిచిపెట్టమని ప్రోత్సహించే లేదా బలవంతం చేసే షరతు వివాహం మరియు కుటుంబ జీవితం యొక్క స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రజా విధానానికి విరుద్ధం. అటువంటి షరతు సామాజిక నిబంధనలు మరియు విలువలకు హానికరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది కాబట్టి దానిని శూన్యంగా పరిగణించవచ్చు. బి, బదిలీ విషయంలో మేనకోడలు తన భర్తను విడిచిపెట్టాలని షరతు విధించినట్లయితే అది వివాహ సంస్థను బలహీనపరిచే ప్రోత్సాహకరమైన ప్రవర్తనంగా పరిగణించబడుతుంది. చట్టపరమైన అమలు పరంగా బదిలీని చెల్లదు చేస్తుంది. థర్డ్ వన్, భారతీయ ఒప్పంద చట్టం సెక్షన్ 23. భారతీయ ఒప్పంద చట్టం 1872లోని 1872లోని సెక్షన్ 23 ప్రకారం ఒప్పందం యొక్క పరిశీలన లేదా వస్తువు చట్టబద్ధమైనది. అది చట్టం ద్వారా నిషేధించబడకపోతే మోసపూరితమైనది. వ్యక్తికి లేదా ఆస్తికి గాయం కలిగి ఉంటే లేదా అనైతికంగా లేదా ప్రజా విధానానికి విరుద్ధంగా ఉంటే తప్ప భర్తను విడిచిపెట్టాలనే షరతును అనైతికంగా పరిగణించే అవకాశం ఉన్నందున మరియు ప్రజా విధానానికి విరుద్ధంగా ఆస్తి బదిలీ ఈ సెక్షన్ కింద కూడా చెల్లదు అవుతుంది. సంబంధిత కేసు చట్టం కేకే వర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1954 కేసులో అనైతిక చర్యలను ప్రోత్సహించే లేదా ప్రజా విధానానికి విరుద్ధంగా ఉండే ఏదైనా షరతు చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి తార్కికతను ఇక్కడ కూడా అన్వయించవచ్చు. ముగింపు: బి తన మేనకోడలికి ఆమె భర్తను డీని విడిచిపెట్టడానికి ఆమె సుముఖతపై ఆధారపడి చేసిన బదిలీ చెల్లదు. ఈ షరతు అనైతికంగా మరియు ప్రజా విధానానికి విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఇది వివాహ బంధాన్ని రద్దు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనిని చట్టం వ్యతిరేకిస్తుంది. అందువల్ల బదిలీకి చట్టపరమైన ప్రభావం ఉండదు మరియు న్యాయస్థానంలో అమలు చేయబడదు. మీకు వీడియో లా ఇన్ ప్రాపర్టీలో వచ్చేసి ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.